ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సమాజంలో సమానత్వ భావన అభివృద్ధి చేయగలమని యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 5న ప్రారంభమవుతాయి. ఏపీలోని అన్ని కేడర్లను కలుపుతూ సమైక్యాంధ్ర ఉండాలని 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ స్థాపించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మహాసభలను జనవరి 5న సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. స్వర్ణోత్సవాలకు ఉపాధ్యాయులు వేలాదిగా తరలి రావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1974 ఆగస్టు 10న ఏర్పడింది. ప్రధానంగా అన్ని కేడర్లను కలుపుతూ, అన్ని మేనేజ్మెంట్లను, అన్ని ప్రాంతాలను కలుపుతూ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పుట్టిందో అదే ప్రాంతంలో మరొక స్వర్ణోత్సవ మహాసభల్ని 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలు 17వ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8, 4 తేదీల్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా వేలాదిగా హాజరవుతూ ఉన్నారు కనుక మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 2000లో మన కాకినాడలో 10,000 మంది వస్తారనుకుంటే 20,000 మందితో రాష్ట్రం నలుమూలల ఉపాధ్యాయులు, యూటీఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చి రజతోత్సవాల్ని జయప్రదం చేసిన సంఘటన మన కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అదే క్రమంలో మరొక 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు ఈ కాకినాడ పట్టణంలో జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కోరుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చురుగ్గా జరిగాయి. ఈరోజు 10,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1,20,000 సభ్యత్వానికి వచ్చి అగ్రభాగంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సంఘంగా ఈరోజు